ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం. రవిచంద్రుడి రాజకీయ ఎజెండా. అధినేతకు అత్యంత ఆప్తుడిగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన కింగ్ మేకర్. చిరునవ్వునే అలంకారముతో ప్రాయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ప్రజలతో నిత్యం మమైకమయ్యే రవిచంద్రుడు తాను నమ్మిన పార్టీని, తనను నమ్మిన అధినేతను నిలబెట్టిన ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర అన్నకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ జనిగర్ల మనోహర్ యాదవ్, పాత ఊరు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. సంక్రాంతికి అయితే ఎంతో మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా అయితే పండుగ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ కొనుగోళ్లు చేయడానికి అయితే వస్తూ ఉన్నారు. మనం ఇక్కడ కావలి రోడ్లు చూసుకున్నట్లయితే ఎంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే కావలి ప్రజలు సంక్రాంతిని ఎంతో ఘనంగా చేసుకోబోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీకు రోడ్లు చూస్తే ఒకసారి అర్థమైపోతుంది. సంక్రాంతికి ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు, వెళ్లే వాళ్ళు, ఫ్రూట్ షాప్, ఇంకా బట్టల షాప్ వాళ్ళు, ఇంకా ఎన్నో రకాలైన షాప్స్ అనేవి కావల్లో ఉన్నాయి. మన కావల్లో దేనికి కూడా కొదవ లేకుండా ఎన్నో రకాల షాప్స్ ఉన్నాయి. అదే విధంగా ప్రజలు కూడా ఎక్కడెక్కడి నుంచే వచ్చి కూడా మన కావలి చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి అందరూ కూడా ప్రజలు వచ్చి ఇక్కడ కొనుగోళ్లు అనేవి చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా మనకి నెల్లూరు నుంచి కానివ్వండి, ఇంకా ఒంగోలు, గూడూరు, తిరుపతి, ఇట్లా ఎక్కడి నుంచో అంటే హైదరాబాద్, బెంగళూరు, ఇలా ఎన్నో ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ చుట్టాలు కానివచ్చు, బంధువులు కానివచ్చు, ఎంతో మంది కూడా ఎంతో హ్యాపీగా ఇక్కడ గడపడానికి, వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడి నుంచి కూడా ఈ బెంగళూరు కానివ్వండి, ఇంకా వేరే వేరే చోట్లకి వెళ్తూ ఉంటారు. సంక్రాంతి సందర్భంగా అయితే ఎంతో మంది ముందుగానే మనకి పనులన్నీ ప్రారంభించారు అని అయితే మనకి సూచనగా ఇక్కడ మీరు ఒకసారి రోడ్లు కనుక గమనించినట్లయితే మనం చూసుకోవచ్చు ఎంత రద్దీగా ఉన్నాయో రోడ్లన్నీ కూడా. ఎంతో మంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతమంది మహిళలు కానివచ్చు, ఎంతమంది చిన్న పెద్ద అనే తేడా కూడా లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొనుగోళ్లు చేయడం అనేది జరుగుతూ ఉంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మొత్తం కూడా మనకి బ్యానర్లతో నిండిపోయి ఉన్నాయి. ఒక్కొక్క షాపింగ్ మాల్ లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఎంత కొంటే ఎంత ఆఫర్ ఇస్తారు అన్న విషయాలు కూడా ఒక్కొక్క బోర్డు లో మనకి వివరంగా అయితే రాసి పెట్టున్నారు. ప్రతి ఒక్కరూ కూడా బట్టలు కొనడానికి కానివ్వండి, ఇంకా ఫ్రూట్స్ కొనడానికి కానివ్వండి, ఈ పండగకి ఏదైతే సరుకులు కొనడానికి కానివ్వండి, సంక్రాంతి అంటేనే పిండి వంటలు, ఈ పిండి వంటలు కావాల్సిన సామాగ్రి అయితేనేవ్వండి, ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అయితేనేమి, ఇంకా ఎన్నో రకాలైన అవసరాలు అనేవి ప్రజలకు ఉంటుంటాయి. ఆ అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి కోసంగా సంక్రాంతికి ముందే సంక్రాంతిని ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ప్రజలందరూ కూడా ఇక్కడ మనకి కొనుగోళ్లు చేయడం అనేది జరుగుతూ ఉంది. మీరు కానీ ఒకసారి గమనించినట్లయితే చూడండి, కొనడానికి వస్తూ ఉన్నారు. అదే కాకుండా మనకి ఎంతో మంది ఎంతో ఉత్సాహంతో మేము ఇది కొనాలి, పండుగ బాగా చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉన్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. రద్దీగా ఉన్నాయో రోడ్లన్నీ కూడా. ఎంతో మంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతమంది మహిళలు కానివచ్చు, ఎంతమంది చిన్న పెద్ద అనే తేడా కూడా లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొనుగోళ్లు చేయడం అనేది జరుగుతూ ఉంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మొత్తం కూడా మనకి బ్యానర్లతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఒక్కొక్క షాపింగ్ మాల్ లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఎంత కొంటే ఎంత ఆఫర్ ఇస్తారు అన్న విషయాలు కూడా ఒక్కొక్క బోర్డులో మనకి వివరంగా అయితే రాసి పెట్టున్నారు. ప్రతి ఒక్కరూ కూడా బట్టలు కొనడానికి కానివ్వండి, ఇంకా ఫ్రూట్స్ కొనడానికి కానివ్వండి, ఈ పండగకి ఏదైతే సరుకులు కొనడానికి కానివ్వండి, సంక్రాంతి అంటేనే పిండి వంటలు, ఈ పిండి వంటలు కావాల్సిన సామాగ్రి అయితేనేవ్వండి, ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అయితేనేమి, ఇంకా ఎన్నో రకాలైన అవసరాలు అనేవి ప్రజలకు ఉంటుంటాయి. ఆ అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి కోసంగా సంక్రాంతికి ముందే సంక్రాంతిని ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ప్రజలందరూ కూడా ఇక్కడ మనకి కొనుగోళ్లు చేయడం అనేది జరుగుతూ ఉంది. మీరు కానీ ఒకసారి గమనించినట్లయితే చూడండి, చిన్న పిల్లల్ని కూడా వేసి కొనడానికి వస్తూ ఉన్నారు. అదే కాకుండా మనకి ఎంతో మంది ఎంతో ఉత్సాహంతో మేము ఇది కొనాలి, పండుగ బాగా చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉన్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి బైక్స్ చూడండి, ఎన్ని బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నారు. ఇక్కడ బైక్ పార్కింగ్ అన్నట్టుగా కూడా ఇక్కడ షాప్స్ ముందు అయితే బైక్స్ ఈ విధంగా పార్క్ చేస్తున్నారు. ఇంత బైక్స్ వచ్చినాయి అంటే లోపల జనాలు కూడా కనీసం ఒక బైక్ కి 2-3 చొప్పున వేసుకున్నా ఇంత
మంది అయితే షాప్స్ లో ఉన్నారని చెప్పి మనం కూడా చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగని ఎంతో ఆనందంగా ఎంతో ఘనంగా చేసుకోవాలని అయితే ఆ సిఎండి బృందం నుంచి అయితే కోరుకోవడం జరుగుతూ ఉంది. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, ట్రంక్ రోడ్ నుంచి. కావలి ప్రజల స్వాప్నికుడు, కావలి రూపురేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు, తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా విజయం సాధించి భారతావని చరిత్ర పుటల్లో ఐకానిక్ కావలిని లిఖించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, మా టీచర్, కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు, ఉపాధ్యాయులకు, కూటమి నేతలకు, కార్యకర్తలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు సామంతుల కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, అల్లూరు, నెల్లూరు జిల్లా. బతుకు మార్చవచ్చర పులి బిడ్డ బీదల బతుకు